నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. గత 30 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం ద్వారా దళితుల జీవితాల్లో చీకటి తొలగిన రోజు, దళిత జీవితాల వర్గీకరణ ద్వారా వెలుగులు నింపిన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పాపూర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్, మహంకాళి స్వామి హాజరై మాట్లాడారు. సుదీర్ఘ పోరాటంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు అలుపెరుగని పోరాటం చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా సుప్రీంకోర్టు ఇది ఎస్సీలకు న్యాయమైన హక్కు, ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 3 తారీఖు నాడు ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పిస్తే అప్పటికప్పుడు కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమే ఏబిసిడి వర్గీకరణ భారతదేశ చరిత్రలో ముందుగా తెలంగాణ రాష్ట్రమే చేస్తుందని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు కూడా దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ముందుగా నిర్ణయం తీసుకోకుండా కేవలం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారి ఆలోచన మేరకు ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే బీసీలకు కూడా వాళ్ళ సంఖ్యను పెంచేందుకు ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా 75 సంవత్సరాల చరిత్ర గిట్ట మనం కాంగ్రెస్ వ్యవస్థ గిట్ట చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఎప్పుడు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆదరిస్తుందనేందుకు నిదర్శనం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరుగుతా ఉన్నాయి. ఇదంతా కూడా మనం అన్నదమ్ముల లెక్క కలిసే ఉంటాం. బీసీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ ఎట్లయితే ఉన్నదో అలాగే ఎస్సీలలో కూడా ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ దామాషా ప్రకారం ఇవాళ మా అందరికీ కూడా సుప్రీంకోర్టు అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద వెనుకకు పోరు. ఇప్పుడు జీవో కూడా రిలీజ్ అవుతుంది. ఆ ప్రకారం కొత్త ఉద్యోగాలలో గాని నియామకాలలో గాని దేనిలోనైనా కూడా ఏ పద్ధతి అయితే ఈ రోజు వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో దాని ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ అమలు చేయబడుతుంది. ఇంత పెద్ద ఎత్తున 30 సంవత్సరాలుగా ఎవ్వరు కూడా ఒకటే అంశాన్ని పట్టుకొని పోరాటం చేయరు. కానీ మందకృష్ణ మాదిగ గారు తన జాతి కోసం పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఎంతో మంది అమరులైనరు. ఆ అమరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈ రోజు ఒక ఎస్సీ వర్గీకరణ కోసమే కాకుండా అనేక పోరాటాలు చేసి ఎక్కడనైతే మాలలకు అన్యాయం జరిగిందో, నష్టం జరిగిందో అక్కడ కూడా మందకృష్ణ మాదిగ నిలబడ్డ సంగతి ఈ రోజు యావత్ ప్రపంచం కూడా చూస్తా ఉన్నది. ఒక దళితులకే కాదు, బీసీలకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు, ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నేనున్నా, మా జాతి ఉన్నదని చెప్పేసి మందకృష్ణ గారు